హాయ్ హలో అండి. నచ్చితే చూడు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రివ్యూ భైరవం మూవీ రివ్యూ. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాసు, మంచు మనోజ్, నారా రోహిత్ వీళ్ళు ముగ్గురు యాక్ట్ చేశారు. సినిమా రివ్యూలోకి వస్తే పాత స్టోరీయే. ఒక గుడి మాన్యాన్ని ఒక మినిస్టర్ కొట్టేయడానికి ట్రై చేస్తుంటే హీరో ఎలా కాపాడాడు, అదే సినిమా. చాలా పాత టుకూరు స్టోరీ. అయితే స్టార్టింగ్ గుడి గురించి 2-3 సీన్లు అయిన తర్వాత ముగ్గురు హీరోల్ని వాళ్ళ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సీక్వెన్స్తో ఇంట్రడక్షన్స్ ఇచ్చి మన సాయి శ్రీనివాస్కి అదితి శంకర్, మన శంకర్ గారి కూతురు, ఆవిడ హీరోయిన్గా ఏదో లవ్ ఎపిసోడ్స్ ఒక 15 గంట 20 నిమిషాలు, 2-3 డ్యూయెట్లు, ముగ్గురు హీరోలకు ఒక సాంగు, ఇలాగేదో సినిమా వెళ్తూనే ఉంటుంది. ఒక 1/2 అవర్ తర్వాత మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా క్యూరియాసిటీగా ఉండి సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంటర్వెల్ సీన్ వరకు ఇంట్రెస్ట్గా ఉంటుంది సినిమా. ఇంటర్వెల్ ఫైట్ ముగ్గురు హీరోలకే ఉంటుంది. అద్భుతమైన ఫైట్, ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఎక్స్ట్రాడినరీ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి సబ్జెక్ట్లో కొంత స్క్రీన్ ప్లే చిన్నది గందరగోళం అయ్యి అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యి చిన్న డిస్టర్బెన్స్ అయింది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఈ విధమైన కొన్ని సీన్స్ ఉంటాయి, అవి అక్కడక్కడ చిన్న అబ్స్ట్రక్షను. మళ్ళా క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం నాకైతే చండాలంగా అనిపించిందండి. క్లైమాక్స్ ఫైట్ అయితేనేమి, అసలు క్లైమాక్స్ బాగోలేదు నాకు ఈ సినిమాలో. ఓవరాల్గా సెకండ్ హాఫ్ తీసుకుంటే అబవ్ యావరేజ్. ఈ విధంగా ఈ సినిమా రివ్యూ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏది చెప్పినా సినిమాకి ఇంటర్కనెక్ట్గా ఉన్న సీన్సే కాబట్టి అందులో ఏ సీన్ చెప్పినా, ఏ హీరో గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా కూడా స్టోరీ లీక్ అవుద్ది. సో స్టోరీ లీక్ అవ్వకుండా ఉంటేనే సినిమా చూడడానికి బాగుంటుంది. ఈ సినిమా పాత టొకూరు కమర్షియల్ సినిమా, మంచి మాస్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళందరికీ మాత్రం ఈ సినిమా చాలా చక్కగా నచ్చుతుంది. పోతే మ్యూజిక్, సాంగ్స్ పెద్దగా నాకు అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్, ఎక్కడ రాజీ పడలేదు. పోతే ఈ యాక్టర్స్ని తీసుకుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాసు, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు ఫ్లాప్ హీరోలే. వాళ్ళకి రావాల్సినంత అతిపెద్ద హిట్లు ఎవరికీ లేవు. ఏదో సోసోగా అలాగే హిట్లు ఉన్నాయిలేండి. మన రోహిత్కి సోలో అని ఇలాగేవో ఉన్నాయి. మంచు మనోజ్కి ఏమో అసలు మంచు మనోజ్ కరెంట్ తీగ చాలా పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా. అంటే ముగ్గురు హీరోలు కూడా చాలా బ్యాడ్ లక్, రావాల్సినంత హిట్లు అయితే రాలేదు. నారా రోహిత్ను మన మంచు మనోజ్ అయితే ఆల్రెడీ మంచి యాక్టర్స్గా ప్రూవ్ చేసుకున్నారు, అయినా వాళ్ళకి హిట్లు రావట్లేదు. సాయి శ్రీనివాస్ కంటే మరి ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, చేసిన తక్కువ సినిమాలు కాబట్టి. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో సాయి శ్రీనివాసు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడండి ఈ సినిమాలో. నారా రోహిత్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ సూపర్గా చేశాడు. మంచు మనోజ్ అయితే మరి కరెంట్ తీగే, అతను ఎందుకు హిట్లు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా అన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా సూపర్గా ఇవ్వగలడు. బట్ ఏంటంటే ఆయనకి ఎందుకో హిట్లు రావట్లేదు, టైం కలిసి రావట్లేదు అంతే. ఇక మరి ఆనంది తర్వాత ఈ మన అదితి శంకరు వీళ్ళందరూ ఉన్నారు, కానీ శంకర్ గారి అమ్మాయి మాత్రం చిలిపిగా చాలా క్యూట్గా కనిపిస్తూ చిలిపిగా యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది.
నాకు తెలిసి ఆ అమ్మాయికి కూడా మంచి మంచి ఆఫర్లు రావచ్చు. మన నారా రోహిత్ గారి వైఫ్‌గా ఏసినావిడ కూడా నాకైతే సమ్ పేరు తెలీదు. వెరీ సారీ. ఆవిడ కూడా చాలా సూపర్బ్‌గా యాక్ట్ చేశారు. ఇంక ఈ సంపత్ రాజు, జయసుధ వీళ్ళందరూ రాజా రవీంద్ర వీళ్ళందరూ ఎవరి మట్టుకు ఆళ్ళు బాగానే చేశారు. మన వెన్నెల కిషోర్‌వి 3, 4 సీన్స్ ఉన్నాయి. చాలా వెగటుగా అనిపించింది. అంత మంచి యాక్టర్ చేత డైరెక్టర్ ఎందుకో కామెడీ పండించుకోలేకపోయారు. యాక్టర్స్ వరకు ఇది. ఇకపోతే డైరెక్షను సినిమా ఫస్ట్ నుంచి బాగానే తీసుకొచ్చారు గానీ, అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఏంటంటే 2, 3 వారాల తర్వాత ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు స్టోరీ గురించి ఆ విషయాలు చెప్తే తెలిసిపోద్ది. సో, స్టోరీ లీక్ అవ్వకూడదు కాబట్టి చెప్పట్లేదు. నారా రోహిత్ నా దృష్టిలో ఈ సినిమా మెయిన్ హీరో. మంచు మనోజ్ క్యారెక్టర్‌కి ఒక ఐడెంటిటీ ఉంది. అంటే అతను ఏంటన్నది. నారా రోహిత్‌కి ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారెక్టర్ ఏంటో నాకు లాస్ట్‌కి కూడా అర్థం కాలేదు ఈ సినిమా వరకు. ఎందుకంటే భైరవుడు ఆ గుడిని రక్షిస్తాడు, బొట్టు అవి అన్నీ ఆయన ఎవరు పెట్టరు, ఆయనకి ఆయనే వస్తుంది అంటూ ఇంట్రడక్షన్‌లో చెప్పి, మంచు మనోజ్ ఏది చెప్తే అది చేస్తూ చెయ్యకూడని పనులు కూడా చేసుకెళ్తూ అప్ టు క్లైమాక్స్ వరకు కూడా అతని క్యారెక్టరు మంచోడా, చెడ్డోడా, ఎవరికి హెల్ప్ చేస్తున్నాడు, అతను అసలు హీరోయా అంటే ఎక్కడా లక్షణాలు ఏం కనబడలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక హీరోగా మాత్రం ఈ సినిమాలో నాకైతే అనిపించలేదు. ఏదో 2, 3 పాటలు వీళ్ళ మీద ఎక్స్ట్రా డ్యాన్స్లు వేసాడు తప్పితే సినిమా అంతా మెయిన్ నారా రోహిత్, మనోజే. క్లైమాక్స్లో మరి ఆ పాటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి హీరో కాబట్టి ఇచ్చారు. సో, ఓవరాల్గా సినిమా మాత్రం నా దృష్టిలో అబవ్ యావరేజ్కి హిట్కి ఈక్వల్గా ఉంటుంది. సెలవులే కాబట్టి సినిమాలు లేవు కాబట్టి అందరూ హ్యాపీగా చూడొచ్చు. ఫ్యామిలీస్ నాకు తెలిసి సినిమాకి పెద్దగా వెళ్ళరు. సినిమా 19 కోట్లు బ్రేక్ ఈవెన్ అని ట్రేడ్ వర్గాలు అన్నాయి. సో, 19 కోట్లు వస్తాయా రావా అన్నది ముందు ముందు చూద్దాం. దీని మీద మళ్ళీ నేను ఇంకో వీడియో చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే వీడియో.